నవదేశ మీడియాకి స్వాగతం. నేను వంశీ మాచిరాజు. మన రోడ్లు చెత్తతో ఎలా నిండిపోతున్నాయో అలాగే ప్రపంచం మొత్తం వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో నిండిపోతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఎలక్ట్రానిక్ చెత్త జనరేట్ అయింది. 1 టన్ను అంటే 1000 కేజీలు. 6.2 కోట్ల టన్నుల చెత్తను ట్రక్కులలోకి నింపితే భూమి మొత్తాన్ని చుట్టేయచ్చు. ఎలక్ట్రానిక్ చెత్త ఈ వేస్ట్లో ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీ, వాషింగ్ మిషన్స్, టాయ్స్ వంటివి ఉన్నాయి. 2022లో జనరేట్ అయిన 6.2 కోట్ల టన్నులలో చాలా తక్కువ పర్సంటేజ్, కేవలం 22% మాత్రమే రీసైకిల్ చేశారు. మిగిలిన చెత్త సముద్రంలోనూ, ఊరి బయట డంప్ చేస్తున్నారు లేదా కాల్ చేస్తున్నారు. 2010తో పోలిస్తే ఈ వేస్ట్ 82% పెరిగినది, ఆల్మోస్ట్ డబల్ అయింది. 2030 నాటికి ఈ వేస్ట్ 8.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఎలక్ట్రానిక్ చెత్తను జనరేట్ చేయడంలో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలు ముందున్నాయి. యూరోప్లో సగటున ప్రతి మనిషి సంవత్సరానికి 17.6 కేజీలు, అమెరికాలో 14 కేజీల చెత్తను జనరేట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేయటంలో చాలా రకాలైన మెటల్స్, ఐరన్, కాపర్, సిల్వర్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ మెటల్స్ భూమి నుండి పెద్ద ఎత్తున మైనింగ్ యాక్టివిటీస్ ద్వారా వెలికితీస్తున్నారు. మైనింగ్ మూలంగా హానికరమైన వ్యర్థాలతో గాలి, నీరు పొల్యూట్ అయిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారు 8 బిలియన్లు. వీళ్లల్లో సుమారు 2 బిలియన్ల మందికి ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో లేవు. ముందు వీళ్ళు కూడా వాడటం ఆరంభిస్తే జనరేట్ అయ్యే వేస్ట్ ఊహించుకోలేము. ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాలలో రీసైకిల్ చేసే పర్సంటేజ్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ల్యాండ్ మీద డంప్ చేయటం మూలంగా వర్షాలు పడినప్పుడు వాటిలో ఉన్న హానికరమైన కెమికల్స్ నీటిలోకి రిలీజ్ అయ్యి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్తున్నది. ఎలక్ట్రానిక్ చెత్త ఇంతగా పెరగటానికి కారణం ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే కంపెనీలు. వాళ్ళు ప్రజల చేత ప్రతి 3-4 సంవత్సరాలకి కొన్న వాటినే కొనిపించడానికి సరైన క్వాలిటీ లేని వస్తువులను కొత్త మోడల్స్ రూపంలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. వాటికి రిపేర్ వస్తే బాగు చేయటం కూడా అంత సులభం కాదు. ప్రోడక్ట్లో ఉన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నింటినీ టైట్గా ప్యాక్ చేసి ఒక బోర్డుకి గట్టిగా అతికించి లేదా వెల్డింగ్ చేసి ఆ తర్వాత సీల్ చేస్తున్నారు. ఏమైనా ఎలక్ట్రానిక్ పార్ట్స్ పాడైపోతే వాటిని రిపేర్ చేయాలన్నా లేదా కొత్త పార్ట్స్ వేయాలన్నా సాధ్యం కాదు. వాటిని పారేసి కొత్తది కొనుక్కోవాల్సిందే. ఈ పరిస్థితిని మార్చడానికి, ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే కంపెనీస్ను కంట్రోల్ చేయడానికి యూరోపియన్ కంట్రీస్ రైట్ టు రిపేర్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ కంపెనీస్ ప్రోడక్ట్ డిజైన్లో మార్పులు చేసి రిపేర్ చేయడానికి అనువుగా మార్చాలి. రైట్ టు రిపేర్ చట్టం తీసుకురావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం పర్యావరణానికి కూడా మేలు చేయటానికి. చివరగా మనం అర్థం చేసుకోవాల్సింది, వాతావరణంలో జరిగే సహజ మార్పులతో పాటు దానికి తోడుగా మన చేతులారా రకరకాల వ్యర్థాలతో ప్రకృతిని పాడు చేసుకుంటే మనము తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంశీ మాచిరాజు.